ఇవన్నీ మంచి విషయాలే కాని వీటన్నిటికంటే మంచి విషయం మరొకటుంది. జీవనపీడ వెలగడైపోయిన మరుక్షణమే పెద్దయ్యగారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాజన్న అమ్మాయిగార్ల మధ్య జరగాల్సిన శుభకార్యం జరిపించడానికి ముహూర్తం పెట్టించారు. నిజమా మందారం? నిజమమ్మగారు. కాని రాజన్న అమ్మాయిగారు మాత్రం అందుకు సుముఖంగా లేరు అనిపిస్తోంది. అవునమ్మగారు, ఆ విషయం మనకు కూడా తెలిసిందే. తమరు పెద్దయ్య గురు కలిసే వరకు వాళ్ళు కలవరు. బాబాయ్, మీరు రాజన్నని చేరదీసే వరకు కూడా వాళ్ళు కలవరు బాబాయ్. ఈసారి అలా మిస్ అవుతులే మందారం. అప్పలనాయుడు, ఇందాక స్వామీజీని కలిసి ఒక మందు తెచ్చావు కదా, అదిలా ఇవ్వు. అలాగేనమ్మా. మందారం, ఇది మీ మామయ్య అయిన స్వామీజీ ఇచ్చిన ఔషధం. ఇది గనక తీసుకుంటే ఎలాంటి వారైనా మనసు మార్చుకుంటారని స్వామీజీ చెప్పారు. రాజు రూపలకి ఇలాంటి ఔషధం అవసరం వస్తుందని నేను అనుకోలేదు. కాని తప్పట్లేదు. వాళ్ళిద్దరూ మా గురించి ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో పొందాల్సిన ఆనందాలన్నిటినీ పొందలేకపోతున్నారు. అందుకే వాళ్ళిద్దరి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇలాగ చేయడం మోసం అవుతుందేమో అమ్మగారు. ముత్యాలు, మన గురించి ఆలోచిస్తూ వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్న మోసంతో పోలిస్తే ఇది పెద్ద మోసం కాదులే. ఇది వాళ్ళ దృష్టిలో మోసమే అయినా మన దృష్టిలో మన బాధ్యత. అవునే ముత్యాలు, రాజుని పెద్దయ్య గురు చేరదీసినంత మాత్రానే అదేం విడదీరాని బంధం అయిపోదు. వాళ్ళ కడుపును కాయ కాస్తే అప్పుడు అవుతుంది విడదీరాని బంధం. మందారం, ఈరోజు రాత్రికి ఎలా అయినా ఈ మందుని రాజు రూపలతో తాగించే బాధ్యత నీది. అలాగే అమ్మగారు. వస్తాను పిన్ని. బాబాయ్, బయలుదేరతాను. అమ్మా, ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. అలాగే బాబాయ్. రూపారాజుల మధ్య జరగాల్సిన శుభకార్యానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. అమ్మగారు, రాజు రూపలు అనుకున్నట్టు మీరు పెద్దయ్య గురు కలవాలంటే ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలియాల. అవునప్పలనాయుడు, ఆ రాఘవ ఎక్కడున్నాడో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. మమ్మీ, 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 వచ్చావు దీపక్? అన్ని తెచ్చావా? తెచ్చాను. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? ఆల్మోస్ట్ అయిపోయాయి తమ్ముడు. రాజు రూప రెడీ అయి రావడమే మిగిలింది. రారా. అవునా? మందారం, రాజు రూప ఇంకా రెడీ అవ్వలేదా? అవుతున్నారు పెద్దయ్య. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది రూపా. పెంకి జీవితం ఏమైపోతుందోనని భయపడ్డాను. తన జీవితాన్ని నువ్వు రాజు కాపాడారు.
నువ్వు రాజు ఒక్కటి కావాలన్న ఆశ కూడా ఈ రోజుతో నెరవేరిపోతోంది. కానీ నాకు మాత్రం అంత హ్యాపీగా లేదు పిన్ని. పింకీ విషయంలో హ్యాపీగా ఉన్నా అమ్మా నాన్నలను కలపలేకపోయామన్న బాధ అలానే ఉంది పిన్ని. అమ్మా నాన్నల్ని కలపకుండా మేం కలవకూడదు అని ఎప్పుడో నిర్ణయించుకున్నాం పిన్ని. అలా అంటే ఎలా రాజు? నువ్వు రూపా కలుస్తారని కల్లో కూడా అనుకోలేదు, కానీ కలిశారు కదా. పింకీని ఆ జీవన్ నుండి కాపాడుకోలేవేమో అని భయపడ్డాం, కానీ కాపాడుకోగలిగాం కదా. అలాగే అన్నయ్య వదిన కలవాలని రాసిపెట్టుంటే ఎవ్వరూ ఆపలేరు రాజు. దానికోసం మీ ఇద్దరి జీవితాలు పాడు చేసుకోవటం కరెక్ట్ కాదు కదా రూపా. అది కాదు చిన్నయ్య గారు. రాజు, ఇకనైనా నన్ను చిన్నయ్య గారు అని పిలవడం మానేసి చిన్న మామయ్య గారు అని పిలువు. అమ్మో, అలా మాత్రం పిలవలేం చిన్నయ్య గారు. అన్నయ్య నిన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేశారు కదా రాజు. దేవుడు భక్తుడిని ఎంతగా చేరదీసినా భక్తుడు స్థానంలో ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది చిన్నయ్య గారు. నిన్ను మార్చడం కష్టం రాజు. పోను పోను నువ్వే మారతావులే. పద. నా దిష్టే తగిలేలా ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా రామ్మా, రా. అన్నయ్య, ఆ హారతి వీడియో తీయకుండా ఉండుంటే మనకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. హారతి గురించి తర్వాత ఆలోచిద్దాం శ్వేత. ఇప్పుడు ఆలోచించాల్సింది సూర్యప్రతాప్ ఫ్యామిలీ గురించి. నన్ను బయటికి గెంటేయడంతో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నారు. వాళ్ళు రిలాక్స్ అయ్యే లోపే మనం వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయగలమన్నయ్య? ఆ ఇంట్లో ఉన్నంతకాలం వాళ్ళని ఏం చేస్తే ఇబ్బంది పడతారో తెలిసేది కాబట్టి మనం ఏం చేయాలనుకుంటే అది చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేయగలం? ఆ విజయాంబిక దీపకల్ని మనతో కలుపుకుందామన్నా వాళ్ళిప్పుడు మనల్ని నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు మనల్ని నమ్మే మనతో చేతులు కలపాలని లేదు కదన్నయ్య. భయంతో కూడా చేతులు కలపొచ్చు కదా. వాళ్ళని భయపెట్టేంత బలమైన కారణం మన దగ్గర ఏం లేదు కదా శ్వేత. ఇంకా వాళ్ళెలా భయపడతారో? వాళ్ళని భయపెట్టగలిగే రాఘవ నా దగ్గరున్నాడు. అవును జీ, వాళ్ళ ఈ లోకంలో రాఘవకి భయపడ్డట్టు ఇంకెవ్వరికి భయపడరు. ఆ రాఘవ ఇప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు. కరెక్ట్ టైంకి భలే వచ్చావు గౌతమ్. జరిగింది మొత్తం తెలిసింది. జరిగిన దాంట్లో నా పాత్ర ఉంది కాబట్టి నన్ను నేను సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. అవును గౌతమ్, అందరం కలిసి తప్పు చేశాం. ఇప్పుడు అందరం కలిసే మన ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోవాలి. అన్నట్టు రేణుక ఎక్కడుంది గౌతమ్? ఇంకెక్కడ రేణుక? ఆ రేణుక మీద గొర్రె కేసు పెట్టడంతో పరువు పోయిందని చాలా ఫీల్ అయింది. దానికి తోడు తనకేమాత్రం ఇష్టం లేని నాతో పెళ్లి జరగటం పుండు మీద కారం జల్లినట్టు పింకీ జీవన్ల పెళ్లి నాటకంలో తను కూడా ఉందని వాళ్ళకి తెలియటంతో భయంతో ఫ్యామిలీని కూడా తీసుకొనిటో వెళ్ళిపోయింది. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మనం అలా పారిపోవడానికి లేదు, వాళ్ళని పారిపోయేలా చేయాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది జీవన్. చెప్పు గౌతమ్. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. నా శత్రువుని గెలవడానికి నేనెంతైనా ఖర్చు చేస్తాను. మా మామయ్య సీఎంగా ఉన్నప్పుడు నాకు కొంతమంది ఎమ్మెల్యేలతో పరిచయం ఉంది. ఆల్రెడీ మా చిన్న మామయ్య ఆ ఎమ్మెల్యేలందరినీ మన మాట వినేలా చేశాడు. మీ నాన్నగారు కూడా ఎక్స్ సీఎం కాబట్టి
మీ నాన్నగారిని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కాబట్టి వాళ్లతో మీరు మాట్లాడి అవిశ్వాస తీర్మానానికి ఒప్పిస్తే చాలు. ఇక మిగిలింది మా చిన్న మామయ్య చూసుకుంటాడు. సూపర్ గౌతమ్, నువ్వు మీ చిన్నమామయ్యతో మాట్లాడి రేపే అవిశ్వాస తీర్మానం గురించి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పు. మా నాన్న తరపున ఎమ్మెల్యేల సంగతి, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. అలాగే జీవన్. అలాగే విజయాంబిక దీపక్లు కూడా మా అన్నతో ఉంటే మంచిదనిపిస్తుంది. పిలుద్దాం. రేపు రాఘవ దగ్గరికి వెళ్ళి కాల్ చేద్దాం. రాఘవను చూస్తే ఎలకను చూసిన పిల్లిలాగా పరిగెత్తుకుని వచ్చేస్తారు. సూర్యప్రతాప్, నీ ఫ్యామిలీ నన్ను వదిలించుకున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారేమో. ఆ సంబరాలన్నీ రేపు మాయమైపోతాయి. ఏం కర్మ దీపక్ ఇది! వీళ్ళిద్దరికీ శోభనం జరగకుండా చూస్తాం అనుకున్న మనతోనే ఈ గదిని రెడీ చేస్తున్నారు. పోనీ మంచానికున్న బోల్ట్ విప్పేసి ఇద్దరికి నడువులు విరగొడదాం అనుకుంటే ఈ మంచానికి బోల్ట్లే లేవు. ఇంకేమైనా చేద్దామంటే టైమూ లేదు. ఇంకెలా ఆపుదాం మమ్మీ? పోనీ రూప వచ్చే దారిలో ఆయిల్ పోసి రూప నడ్డి విరగొడదామా? ఇప్పుడు మనకున్న సమయంలో ఇది మాత్రమే చేయగలం. నువ్వు వెళ్ళి త్వరగా పనిచేపో. ఇది మీ మామయ్య అయిన స్వామీజీ ఇచ్చిన ఔషధం. ఇది గనక తీసుకుంటే ఎలాంటి వారైనా మనసు మార్చుకుంటారని స్వామీజీ చెప్పారు. రాజన్న, అమ్మాయి గారు, నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు కలపాలి అనుకున్న పెద్దయ్య గారి మీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించారు. ఆ మొదటి రాత్రి ఎలాగైనా జరిగి తీరాలి అని అమ్మగారు ఆకాంక్షిస్తున్నారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను కూడా ఒకరే. కాబట్టే ఈ పని చేస్తున్నాను. మీ దృష్టిలో తప్పైతే నన్ను క్షమించండి. మమ్మీ, మమ్మీ, ఆ ఫ్లవర్స్ అక్కడ కాదు మమ్మీ. మమ్మీ డన్ మమ్మీ. సూపర్ రా. పద పద, ఏం జరుగుతుందో చూద్దాం పద.
ఆశీర్వాదం తీసుకోండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. అక్కడ నువ్వు నిజంగానే ఆయిల్ వేసావా? వేశాను మమ్మీ, కావాలంటే రా చూపిస్తాను. రా. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో చల్లగా ఉండండి రా. లెగండమ్మా. మమ్మీ, అయ్యో మమ్మీ, అక్క ఏమైంది? తమ్ముడు, కాలు స్లిప్ అయిందంతే. కొంచెం చూసుకొని నడువక్క. వెళ్ళి రెస్ట్ తీసుకో. దీపక్, అక్కని తీసుకువెళ్ళు. సరే జాగ్రత్త. అమ్మాయి గారు, పాల గ్లాస్ తీసుకోండి. రాజు పద. మమ్మీ మమ్మీ, వాళ్ళిద్దరు గదిలోకి వెళ్ళిపోతున్నారు మమ్మీ. వాళ్ళని ఆపడం మన వల్ల కాదు. మళ్ళీ రూపం మీద మనకున్న హోప్స్ అని హుష్కాకి అయిపోతాయి. ఏంటి రాజు ఇది? అమ్మా నాన్నల్ని కలపాలని మనం అనుకుంటుంటే నాన్న మాత్రం మనల్ని కలపాలి అనుకుంటున్నారు. నేను అదే అనుకున్నాను అమ్మాయి గారు. అయినా ఎంతమంది మనల్ని కలపాలి అనుకున్నా మన హద్దులు మనకు తెలుసు కదా అమ్మాయి గారు. థ్యాంక్స్ రాజు. మన కోసం కష్టపడి రూమ్ని సిద్ధం చేశారు. ఉదయం చూసేసరికి ఈ రూమ్ అంతా చిందరవందర అయిపోవాలి. అది చూసి మన మధ్య వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోయాయని వాళ్ళు అనుకోవాలి. అమ్మాయి గారు, ఇవన్నీ పక్కన పెడితే నిజంగా మన మధ్య అన్నీ జరిగి మనకు పాపో బాబో పుడితే మీరైతే వాళ్ళకి ఏం పేరు పెడతారు? నేనేం అనుకోలేదు రాజు. నువ్వైతే ఏం పేర్లు పెడతావు? కొడుకు పుడితే పెద్దయ్య గారి పేరు కలిసేలా సూర్య అని పెడతాను. మరి పాప పుడితే? మీ పేరు వచ్చేలాగా స్వరూప అని పెడతాను.
రాజు నాకు ఆకలిగా ఉంది రాజు. పాలు తాగండి అమ్మాయి గారు.